పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని ప్రత్యేక సందేశకులు దేవదూతలు. వారు సందేశాలను అందించడానికి, మార్గదర్శనం ఇవ్వడానికి లేదా రక్షణను అందించడానికి ముఖ్యమైన సమయాలలో ప్రత్యక్షమవుతారు. ఉదాహరణకు దేవదూత గాబ్రియేలు మరియను సందర్శించి ఆమెకు యేసు అనే ప్రత్యేక కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. వివిధ రకాలైన అనేక మంది దేవదూతలు ఉన్నారు. అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది దేవదూతలు సాధారణ వ్యక్తుల్లా కనిపిస్తారు. ఉదాహరణకు దేవదూతలు అబ్రహామును సందర్శించి అతనికి అతని భవిష్యత్ కుమారుడు ఇస్సాకు గురించి సమాచారం చెప్పినప్పుడు, లేదా ఇద్దరు దేవదూతలు సొదొమ నగరంలో లోతుకు సాయం చేయడానికి వెళ్ళినప్పుడు వారు సాధారణ మనుషుల్లా కనిపించారు. ప్రజలు వారితో మాట్లాడగలిగారు. వారు దేవదూతలతో మాట్లాడుతున్నారని గ్రహించకుండా ఉన్నారు. కానీ కొంతమంది దేవదూతలు అసాధారణంగా కనిపిస్తారు, సాధారణ మానవుల నుండి చాలా దూరంగా. ఉదాహరణకు దానియేలు యొక్క దృష్టిలో మానవ రూపంలో ఉన్న బంగారం బెల్టుతో ఉండి తెల్లని దుస్తులు ధరించిన ఒక దేవదూతను చూసినట్లుగా ఉండే జీవులు. అతని శరీరం ఒక విలువైన రత్నంలా, ముఖం మెరుపులా, కళ్ళల్లో అగ్నిమంటల లాంటి కాంతి, చేతులు కాళ్ళు మసకబారిన బంగారంలా ఉన్నాయి. యోహాను పద్మాస్ ద్వీపంలో ఒక దృష్టి పొందినప్పుడు అతను మేఘంలో ముడివేసిన తలపై ఇంద్రధనుస్సు ఉన్న దేవదూతను కిందకు వస్తున్నట్లు చూశాడు. అతని ముఖం సూర్యుడిలా మరియు కాళ్ళు అగ్నిమయములాగా ఉన్నాయి. ఈ దేవదూత అంత కాంతిమయమైనది మరియు శక్తివంతమైనది గనుక యోహాను దాని ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోయాడు. కొంతమంది దేవదూతలు ఏషియా ప్రవక్త చూసిన విధంగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. మరియు ప్రవక్త చూసిన కెరూబీం 4 కండలు మరియు అనేక ముఖాలు కలిగి ఉంది. ఒక మానవ ముఖం, కుడివైపున ఒక సింహం, ఎడమ వైపున ఒక పశువు మరియు ఒక గ్రద్ద. ఇవి భూమిపై ఉన్న దానితో పోలిస్తే వేరుగా కనిపిస్తున్నాయి. ఈ దేవదూతలు కొంచెం భయంకరంగా అనిపించినప్పటికీ వారు తమ సందేశాలను వారు ప్రజలను భయపెట్టడానికి ఇక్కడికి రాలేదు. వారు మంచి వార్తను తెచ్చేందుకు, సాయం లేదా రక్షణ ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు.